ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. పరిరక్షించండి విశాఖ స్టీల్ ప్లాంట్ను. కేటాయించాలి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు. కార్మిక సంఘాల ఐక్యత. ప్రభుత్వ రంగంలోనే కేటాయించాలి స్టీల్ ప్లాంట్ సొంత గనులు. ఉక్కు, విశాఖ ఉక్కు. ఎవడురా అమ్మేది? విశాఖ ఉక్కు. కాపాడుకుంటాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను. కార్మిక సంఘాల ఐక్యత. ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మన పొట్టి శ్రీ సంఘాల నిరసన దీక్ష కార్యక్రమాన్ని రైతు సంఘం రాంబాబు గారు, అలాగే నాయకులు రాంబాబు గారు కాపాడుకుందాం. రాము గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని కోరుతూ గత 1300 రోజులుగా విశాఖపట్నంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజును ఏమైనా సరే అమ్మేయాలని చెప్పి దుర్మార్గంగా ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి కావాలని తీసుకెళ్తా ఉన్నారు. కావాలని నష్టాల్లోకి తీసుకెళ్లి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది ఆంధ్రుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడింది. 5 కోట్ల మంది ఆంధ్రులు ఈ రోజున ఈ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద భారీ పరిశ్రమ స్టీల్ ప్లాంట్. ఇటువంటి స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీ లాంటి విదేశీ బహుళజాతి సంస్థలకి అప్పచెప్పాలని చెప్పి చాలా అన్యాయంగా దుర్మార్గ కుట్ర చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం దీన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయట్లేదని చెప్పి మేము కార్మిక సంఘాలకు ఆరోపిస్తూ ఉన్నాం. దానికి నిరసనగానే ఈ రోజున నిరాహార దీక్షల్ని నిన్న విద్యార్థి యువజన సంఘాలు, ఈరోజు కార్మిక సంఘాలు, రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ని ఏమైనా సరే ప్రభుత్వ రంగంలో నడుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ రోజున హామీని అమలు చేయించడం కోసం మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్తూ అడుగుతా ఉన్నాం. ఈ రోజున స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించరు, లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్లో విలీనం చేయరు, దాన్ని బలోపేతం చేయరు. మరోవైపున కార్మికులు తొలగించి ఇంటికి పంపించాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు పద్ధతుల్ని, చర్యల్ని కనుక మీరు మానుకోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే వరకు కొనసాగుతుందని చెప్పి కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అని చెప్పేసి ఈ రోజున ఉద్యమం చేస్తున్నాం. దీనికి ఒక ముఖ్య కారణం ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర చేస్తున్నాం. కారణం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి ఆ రోజున ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ని మన ఆంధ్రప్రదేశ్లో సాధించారు. అదే ఉద్దేశంతో ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరే మేము ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కూడా చేస్తున్నాము. కారణం ఏమిటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ను సాధించారు, మేము స్టీల్ ప్లాంట్ను సాధించాలి అనే ఉద్దేశంతో మా కార్మిక సంఘాలన్నీ కూడా ఇక్కడే మన నిరసన తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించాం. స్టీల్ ప్లాంట్లు యాజిటేషన్లో పాల్గొన్న వాళ్ళల్లో నేను ఒకడిని. ఆ రోజున జైలుకి వెళ్ళాం, పెద్ద ఉద్యమం చేశాం. ఆ రోజున ప్రాణ త్యాగాలు జరిగినాయి. అంత ప్రాణ త్యాగాలు జరిగిన తర్వాత మనకి స్టీల్ ప్లాంట్ వచ్చింది. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాల్సిందే అని చెప్పేసి సీనియర్గా మేము డిమాండ్ చేస్తున్నాను. పద్దా వెంకట్రావు, IFTU ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో
భారీ ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరించడం మోడీ సర్కార్ విరమించుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇస్తూ వాళ్ళ యొక్క వాహనాల్లో ప్రయాణం చేస్తూ కూటమి ప్రభుత్వం బాబు గారు పవన్ గారు విశాఖలో ప్రజలకు హామీ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. మమ్మల్ని నగ్గించండి, విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించాం, విశాఖ స్టీల్ని పరిరక్షణ కోసం ఆలోచిస్తాం, ప్రత్యేక గనులు ఏర్పాటు చేస్తామని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం బాబు గారు పవన్ గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మోడీ సర్కారు ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు కనుక ఉద్యమాలని పరిరక్షించాలి, పరిధిలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అదేవిధంగా విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అనేక త్యాగాల వలయంలో నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థని పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.